ఇప్పుడు నేను వేసే ఈ పెయింటింగ్ అయితే చాలా ఇన్కంప్లీట్గా ఉంటుంది అండ్ అన్ఫినిష్డ్ ఉంటుంది. ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఒక పెయింటింగ్లో కలర్నే బ్యాలెన్స్ చేయలేకపోతే ఆ పెయింటింగ్ ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుందో ఈ పెయింటింగ్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాంటిది ఒక రిలేషన్షిప్లో అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఆ రిలేషన్షిప్ ఎలా ఉండిద్దో మీకు తెలుసా? ఒక రిలేషన్షిప్లో నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టినా ఎదుటి వాళ్ళు కనీసం 10% ఎఫర్ట్స్ అయినా పెట్టాలి కదా. ఎప్పుడైనా ఎఫర్ట్స్ అనేది 2 sides ఉంటేనే ఒక రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడపిల్ల అంటేనే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, పొద్దున్నే లేవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళకి సేవలు చేయాలి అండ్ ఇలా చాలానే ఉంటాయి. ఇలా అన్ని ఆడపిల్లలకి చెప్పేవాళ్ళని నేను చాలా మంది చూసా, కానీ ఒక్కరైనా అబ్బాయికి చెప్పడం అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఒక అబ్బాయికి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు బాధ్యతలు తీసుకోవాలి, అట్లీస్ట్ నువ్వు బాధ్యత తీసుకోపోయినా చెడు అలవాట్లు నేర్చుకోవద్దు, నిన్ను నమ్మి ఒక అమ్మాయి ఇంటికి వస్తుందంటే అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి, ఇలా చెప్పే వాళ్ళని అయితే నేను ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలేదు. కనీసం చెప్పకపోగా ఇంటికి వచ్చిన కోడలు తప్పు చేస్తే రోడ్డుకి ఎక్కాలి, అదే కొడుకు తప్పు చేస్తే ఇంట్లో గుట్టు ఇంట్లోనే ఉండాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది. మన అబ్బాయి కదా తప్పు చేస్తే బయటికి చెప్పొద్దు, మన పరువే పోయిద్ది, మనమే వెనకేసుకొచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి లవ్, ట్రస్ట్, అండర్స్టాండింగ్ కన్ఫామ్గా ఉండాలి. అలా ఉంటేనే ఒక రిలేషన్షిప్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండిద్ది, పర్ఫెక్ట్గా ఉండిద్ది. నువ్వు కావాలి అని అనుకున్న వాళ్ళు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ కోసం మారడానికి అట్లీస్ట్ 10% ఎఫర్ట్స్ అయినా పెడతారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదు అంటే నువ్వు కూడా ఎఫర్ట్స్ పెట్టడం మానేసే, వేస్ట్ కదా. ఓకే గైస్, బాయ్. ఈరోజు వార్తలు సమాప్తం.